వర్క్స్ అంతా కూడా సస్పెండ్ చేసి కేవలం ఈ పని మాత్రమే చేయాలి. మామూలుగా వాళ్ళు కొంతమంది చేయలేని ఉన్నారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి అవరోధాలు కనిపిస్తున్నాయి మాకు. ఒకటి, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బిఎల్ఓలు ఇచ్చేశారు. సరే, కొన్ని దగ్గర మా బిఎల్ఏలకు సంబంధం లేకుండా ఇచ్చారు, కొన్ని దగ్గరలా దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అది చోరీకి గురైంది. రకరకాలైనటువంటివన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వింత పోకడలకు పోవడం, విన్యాసాలు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజ్యాంగ వ్యవస్థలో ఒకడైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి నారాయణ గారే ఆ కమిషనర్తో కలిసి ఏ విధంగా మాట్లాడాడనేటువంటిది అది మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలేకరుల సమావేశంలో స్పష్టంగా వివరించడం, వినిపించడం జరిగింది. కాబట్టి ఒక పక్క బిఎల్ఏలకు సంబంధించి ఆ బిఎల్ఓలను ప్రలోభ పెట్టడం, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించడం, వాళ్ళకి ఎన్నికల కమిషన్ పక్కన పెట్టి ప్రభుత్వం సూచనలు సలహాలు ఇవ్వడం ఒక పక్క జరుగుతుంది. దానితో పాటు ఈరోజు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ప్రక్రియ అది వేగవంతంగా పూర్తి కావడం లేదు. అందుకనే దానిని నిశ్చితంగా గమనించినటువంటి, సమీక్షించుకున్నటువంటి ప్రసన్న ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్యూమినేషన్ ఫార్ముల డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి, కానీ డిజిటలైజేషన్ వెనకబడ్డాం. కాబట్టి 30% కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే కొంతమంది అభ్యంతరాలు చెప్తున్నారు. కాబట్టి ఇది సజావుగా సాఫీగా జరిగేటువంటి విధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. నిన్న మాకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్కి, సిఇఓ గారికి, అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషన్కి కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అప్పిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి సార్, అదేవిధంగా ఈ ప్రక్రియలో కూడా మేము ఒక్కరమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరమే ఎదుర్కోగలం. ఆ గుండె ధైర్యం ఉంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఉంది. అన్ని విషయాల్లో మాకేం భయం లేదు. కానీ అధికారుల్ని దాని విషయంలో నిష్పక్షపాతంగా, ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా సహకరిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఓట్లు వేయాలి, ఎత్తివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు చేర్చుకుని దాని ద్వారా గెలుపొందాలనేటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన కానీ దయచేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం వాటిని నిలువరించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి విధంగా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండేటువంటి విధంగా, అర్హత లేనటువంటి వ్యక్తులు ఓటు తొలగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని అడగాల సార్, ఏం వాళ్ళు చేసుకున్నటువంటి పాపం, వాళ్ళు వస్తే మీరు ఎందుకు కనపడడం లేదు? ఈరోజు కూడా మేము చెప్పాం, జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాం, ఉంటామన్నారు, లేరు. బహుశా మేము అడిగేటువంటి